ఉత్తర భారతదేశంలో సూర్యప్రతాపం దడ పుట్టిస్తుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల్లో తీవ్ర వేడిగాలులు కారణంగా 54 మంది చనిపోయారు. ఎండ దెబ్బ కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో 45 నుంచి 49 డిగ్రీల సెల్సియస్కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యప్రదేశ్లో 46 డిగ్రీల సెల్సియస్ వేడికి పెట్టెలు రాలినట్లు కింద పడిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో తీవ్ర వడగాల్పులు, ఎండవేడిమి కారణంగా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయిన కారణంగా గత 2 రోజుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ యూపీలో వేడిగాలుల కారణంగా 47 మంది చనిపోయారు. సెక్టర్ మెజిస్ట్రేట్, హెడ్ కానిస్టేబుల్, 3 రైల్వే కార్మికులు, హోంగార్డ్, ఇంజనీర్తో సహా వారణాసి పరిసర జిల్లాల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్రాజ్లో 11 మంది, కౌసంబీలో 9 మంది, ప్రతాప్గఢ్లో 1, గోరఖ్పూర్లో 1 బాలికతో సహా 3 మరణించారు. అంబేద్కర్ నగర్లో 4, శ్రావస్తిగొండలో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బకు మృతి చెందారు. ఝాన్సీలో వడదెబ్బ తగిలి 6 చనిపోయారు. గజియాబాద్లో 1 శిశువుతో సహా 4, ఆగ్రాలో 3, రాంపూర్, లఖీంపూర్ ఖేరి, ఫిలిభిత్, షాజహాన్పూర్లో ఒక్కొక్కరు మరణించారు. అయితే మరణాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సహరాన్పూర్లోని శివాలిక్ కొండల్లో కూడా వేడి ప్రభావం చూపడం ప్రారంభమైంది. బెహత్ ప్రాంతంలోని శివాలిక్ కొండలపై ఉన్న అడవిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం రోజంతా అగ్ని ప్రమాదం కొనసాగింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నారు. జూన్ 1 వరకు ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు. భారత వాతావరణ శాఖ ప్రకారం జూన్ 2 మధ్య వాయువ్య భారతదేశంలో మైదానాలలో ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షం నమోదవుతుందని అంచనా వేశారు. గురువారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45.6 డిగ్రీల సెల్సియస్ సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. మధ్యప్రదేశ్, పశ్చిమ ప్రాంతం, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, యానం, గుజరాత్, తెలంగాణ, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది.